ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ డిజిటల్ బుక్ రివర్స్ అవుతోందా? అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసేందుకు డిజిటల్ బుక్ ను తీసుకొస్తే ఇప్పుడు సొంత పార్టీ లీడర్లే బుక్ అవుతున్నారా? ఇటీవల మాజీ మంత్రి విడుదల రజనీ పేరు డిజిటల్ బుక్ లో ఎక్కడం సంచలనంగా మారింది. ఆలోపే మరో నేత డిజిటల్ బుక్ లో ఎక్కేశారా? ఇంతకీ ఎవరాయన? ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయి ఏడాదిన్నర అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో జనంలోకి వెళ్లిన జగన్కు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. కేవలం 11 సీట్లతో మాత్రమే గెలిపించారు. దాంతో అధికారానికి దూరమైన జగన్కు పార్టీ నేతలను కాపాడుకోవడం ఇబ్బందిగా మారింది. ఆ లోపే నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలను జైలుకు పంపడంతో ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో తెలియని పరిస్థితి. దాంతో సొంత పార్టీ నేతలను భరోసా కల్పించేందుకు టీడీపీ రెడ్ బుక్ పోటీగా డిజిటల్ బుక్ ను తీసుకొచ్చారు. కూటమి నేతలు ఆగడాలను డిజిటల్ బుక్ లో నమోదు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మరో 3.5 ఏళ్ల తర్వాత వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, అప్పుడు సప్త సముద్రాల అవతల దాగున్నా వదిలిపెట్టేది లేదని జగన్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు వైసీపీ డిజిటల్ బుక్ రివర్స్ అవుతుందన్న చర్చ జరుగుతోంది. తాజాగా వైసీపీ డిజిటల్ బుక్ లో సొంత పార్టీ లీడర్ పేరు నమోదైంది. సత్యసాయి జిల్లా మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వైసీపీ డిజిటల్ బుక్ లో వరుస ఫిర్యాదులు నమోదయ్యాయి. గతంలో మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని 25 లక్షలు తీసుకున్నారని సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్ ప్రియాంక డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం తన దగ్గర 75,000 తీసుకున్నారంటూ మరో వ్యక్తి తిప్పేస్వామిపై ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫిర్యాదు కూడా వైసీపీ డిజిటల్ బుక్ లో నమోదైంది. ఇప్పుడు తిప్పేస్వామి వ్యవహారంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు జిల్లాలో మరికొందరు నేతలపై ఫిర్యాదు చేసేందుకు సొంత పార్టీ నేతలే రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇంతకుముందు మా అమ్మాయి ఆర్ఎస్ ప్రియాంక అని కౌన్సిలర్గా టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చి గెలిచినాక మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గారు నా దగ్గర 25 లక్షలు ఇప్పించుకొని చైర్మన్ చేస్తానని చెప్పి మళ్ళీ ఫస్ట్ టైం లేదు, రెండో తూరు ఇస్తా అన్నారు. రెండో తూరు అయినా కానీ లేదు, మీరు క్రిస్టియన్ అని మీరు అట్లా క్రియేట్ చేసి కొన్ని రోజులు ఆపినాడు. తర్వాత మళ్ళీ నాకు డబ్బులు అడిగితే నీ డబ్బులు లేవు, ఏమి లేవు, నేను పార్టీ కోసం ఖర్చు పెట్టినాను, నీకు డబ్బులకి ఏం లేవు, నా దగ్గర ఏం లేవు, నేను పార్టీకే ఖర్చు పెట్టేసినాను అని చెప్తున్నారు సార్. 25 లక్షలు ఇప్పించుకున్నారు సార్. ఒకసారి 10 లక్షలు నేను వెంకటరంగారెడ్డి 10 లక్షలు ఇచ్చినాను, మళ్ళీ 15 లక్షలు నా దగ్గరే ఇప్పించుకున్నారు సార్. 25 లక్షలు ఇప్పించుకున్నారు సార్. డబ్బులు అడిగితే నా దగ్గర లేవు, ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోబో అని దబాయించి బెదిరించినారు సార్. నాకు ఎమ్మెల్యే సార్, మాజీ ఎమ్మెల్యే సార్ తిప్పేస్వామి సార్, డాక్టర్ తిప్పేస్వామి సార్. అంతకుముందు మాజీ మంత్రి విడుదల రజనీపై కూడా డిజిటల్ బుక్ లో ఫిర్యాదు నమోదైంది. మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిజిటల్ బుక్ యాప్ లో ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, తన ఇల్లు, కారుపై విడుదల రజని దాడి చేయించారని, ఆమెపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వైసీపీ అధినేత జగన్ కు ఫిర్యాదు చేశారు. గతంలో తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్లు వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతోందన్నారు. రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేయడానికి ముందే డిజిటల్ బుక్ యాప్ను చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని తన ఇంటి వద్ద పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. మొత్తం మీద వైసీపీ డిజిటల్ బుక్ లో ఇలా వరుసగా ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఫిర్యాదుల వ్యవహారంపై వైసీపీ అధినేత చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ ఫిర్యాదు చేసిన నేతలపై చర్యలు తీసుకోకపోతే ఆ ఫిర్యాదుకు అర్థం లేకుండా పోతుందనే వాదన సైతం ఉంది. మరోవైపు మరికొందరు నేతలు కూడా సొంత పార్టీ లీడర్లపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి డిజిటల్ బుక్ లో ఫిర్యాదులపై జగన్ ఎలా స్పందిస్తారో. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.